సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఇన్స్టిట్యూట్. అయితే ఈరోజు క్లాస్లో మ్యాథ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి నవోదయ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలి అనేది మీకు చెప్తాను. అయితే ఇందులో ఇది లాస్ట్ రివిజన్ కింద మీరు పరిగణిస్తే, సో ఈ టాపిక్లో వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకి ఈజీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో నవోదయలో సీట్ తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు 95+ మార్క్స్ 100కి తెచ్చుకుంటే సీట్ అనేది వస్తుంది. ఎందుకంటే బ్లాక్స్ వైజ్ అనేది ఇస్తారు కాబట్టి మనకి రిజల్ట్ అనేది, సో మెరిట్ లిస్ట్ కూడా బ్లాక్ వైజ్ తీస్తాడు కాబట్టి. అయితే ఇందులో వచ్చేసరికి మనకి ఇంగ్లీష్, ఇంటెలిజెన్స్, తర్వాత మ్యాథ్స్ 3 టాపిక్స్ మాత్రమే నవోదయకు ఉంటాయి. సో 50కి 50 ఈజీగా ఇంటెలిజెన్స్ తెచ్చుకోవచ్చు. 40 బిట్స్ మీరు చేస్తే 40 × 1.25 50కి 50 ఈజీగా ఇంటెలిజెన్స్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆన్సర్స్ ఎగ్జామ్ క్వశ్చన్లోనే ఆన్సర్స్ ఉంటాయి ఇంటెలిజెన్స్ అంటే. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్కడ ఉంటాయి? మీకు ఇచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయి ఆన్సర్స్ కూడా, మీరు బయట నుంచి ఎక్కడో తెచ్చుకోవసరం లేదు. ఓకే, చదివి అర్థం చేసుకొని చేయగలిగితే చాలు. కాబట్టి 75 మార్క్స్ అందరూ ఈజీగా తెచ్చుకుంటారు. అయితే మ్యాథ్స్ ఎవరైతే చేశారో ఫుల్గా వాళ్ళకి ఏంటవుతుందంటే నవోదయ సీట్ అనేది వస్తుంది. సో నవోదయ సీట్ రావాలి అంటే అయితే మ్యాథ్స్ అనేది మొత్తం అన్ని టాపిక్స్ చేయవసరం లేదు. ఎందుకంటే మీరు లాస్ట్ ఇయర్ సిలబస్ మార్చారు. ఆ సిలబస్ ప్రకారం మనకి నవోదయ టాపిక్స్ ఎన్ని ఇచ్చారంటే టోటల్ 12 టాపిక్స్ ఇచ్చారు, అవునా? సో ఈ 12 టాపిక్స్ని కూడా మీకు ఒక్కొక్క టాపిక్, ప్రతి టాపిక్ని కూడా ఈ లాస్ట్ 12 డేస్ కూడా మీకు రోజుకొక టాపిక్ చొప్పున ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో ఈరోజు ఏ టాపిక్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్. సో అందులో ఈరోజు ఇచ్చే టాపిక్ ఏంటమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్. అయితే ప్రాఫిట్ అండ్ లాస్లో మీకు చాలా మోడల్స్ అనేవి చెప్పడం జరిగింది, ఎందుకంటే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ నవోదయకి మీరు అన్ని మోడల్స్ చేయవసరం లేదు. నవోదయకి మీరు మోడల్ 1 క్వశ్చన్స్ ఒకటి చేస్తే సరిపోతుంది. అయితే ఈ లాస్ట్ రివిజన్లో నవోదయకి ఎలాంటి క్వశ్చన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇస్తారు. అయితే సిలబస్లో మీరు బాగా చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ వితౌట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద టాపిక్. ఓకే, క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చేసేటప్పుడు ఏం చేయాలి? పర్సంటేజెస్ అనే టాపిక్ ఉండదు. పర్సంటేజెస్తో ఇంక్లూడ్ అయిన ప్రాబ్లమ్స్ ఏవి రావు. ప్రాఫిట్ అండ్ లాస్లో బేసిక్ ప్రాఫిట్ ఫైండ్ చేయడం, లాస్ ఫైండ్ చేయడం, ఇవి మాత్రమే ఇస్తారు అని చెప్పి లాస్ట్ ఇయర్ ఏవైతే టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్ నుంచే ఎగ్జామ్లో కూడా సేమ్ సిలబస్ని ఫాలో అవుతూ ఇంకా ఎక్స్టెండ్ ఏది ఇవ్వలేదు, బయటది ఏది ఇవ్వలేదు. ఆ సిలబస్లో చెప్పిన విధంగానే ఇచ్చాడు. సో సైనిక్ స్కూల్కి ఉన్నంత ఎక్కువ మ్యాథ్స్ మీరు చేయవసరం లేదు. ఇందులో ఏవైతే ఇచ్చారో ఈ 12 టాపిక్స్ని అలా చేస్తే సరిపోతుంది. ఓకే, మన మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 8 టాపిక్స్ మీరు చేస్తే చాలు. మీకు ఇచ్చిన 20 టాపిక్స్ చేయవసరం లేదు. 8 టాపిక్స్ మీకు ఇచ్చిన మెటీరియల్లోవి పెర్ఫెక్ట్గా, అలాగే ఆ 8 టాపిక్స్లో అన్ని మోడల్స్ చేయవసరం లేదు నవోదయకి అయితే. కానీ మీకు సైనిక్ స్కూల్ ఉంది కాబట్టి అవన్నీ చేయాలి. కానీ నవోదయ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, ఖచ్చితంగా నేను ఎలాంటి క్వశ్చన్స్ చెప్పానో అవే ఫైనల్ ఎగ్జామ్లో ఇస్తారు. మీరు వాటిని అర్థం చేసుకొని చేయగలిగితే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇచ్చే క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారు. అయితే ప్రాఫిట్ అండ్ లాస్ లాస్ట్ రివిజన్ ఇది. ఇందులో మీకు టోటల్ 8 క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, ఆ 8 క్వశ్చన్స్ మీరు బాగా మైండ్లో పెట్టుకొని మీకు ఒక 30 క్వశ్చన్స్ అనేవి హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తాను. ఆ 30 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ కానీ చేయగలిగినట్లయితే చాలు. సో ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ మీకు ఫైనల్ రివిజన్ అయిపోయినట్టే ఏ ఎగ్జామ్కి? నవోదయ ఎగ్జామ్కి. ఓకే, అయితే ప్రాఫిట్ అండ్ లాస్లో ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్లో ఈరోజు క్వశ్చన్స్ ఏంటి అంటే సో లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ని స్టార్ట్ చేద్దాం. మనకి 2023 వరకు నవోదయకి ఒక రకమైన సిలబస్ ఉండేది. 2024 ఎగ్జామ్కి మనకి సిలబస్ చేంజ్ చేశారు. చాలా టాపిక్స్ తీసేసి కొంచెం లిమిటెడ్ టాపిక్స్ మాత్రమే ఇచ్చారు. ఆ టాపిక్స్ నుంచే ఇచ్చారు. అయితే ఎవ్రీ ఇయర్ నవోదయ ఎన్నిసార్లు ఎగ్జామ్ అవుతుంది తెలుసా మీకు? 2 టైమ్స్ అవుతుంది. ఓకే, అన్ని స్టేట్స్కి ఒకేసారి అవదు. కొన్ని స్టేట్స్కి ఒకసారి అవుతుంది, కొన్ని స్టేట్స్కి ఒకసారి అవుతుంది. అయితే 2 టైమ్స్ సిలబస్ చేంజ్ చేసిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇచ్చిన 2 క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం.
ఓకే 2 క్వశ్చన్స్ చూసిన తర్వాత మనం ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్లోకి వెళ్దాం. అయితే ఎందుకు ముందు ప్రీవియస్ క్వశ్చన్స్ చూడమన్నానంటే సో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారో మనకి తెలిస్తే ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలో తెలుస్తుంది. అవునామా? సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ 2024 JNVలో లాస్ట్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి. సో క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏంటి ఇందులో ద ప్రాఫిట్ అండ్ ఇన్ ద సెల్లింగ్ an article for rupees 2540 is equal to the loss incurred in selling of 1850. Then cost price of the article. క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడం రావాలి. ఈజీ క్వశ్చన్సే. ప్రాఫిట్ లాస్ ఫైండ్ చేయడం వస్తే చాలు. ప్రాఫిట్ అంటే ఏంటి? లాభం. లాభం ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ కన్నా సిపి అనేది తక్కువ ఉంటే. ఓకే మనకి కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే మనం తక్కువకు కొని ఎక్కువకు అమ్మామనుకోండి మనకేమొస్తుంది? ఎస్ ఓకే మనం తక్కువకి కొని ఎక్కువకి అమ్మితే ప్రాఫిట్ వస్తుంది. ఓకే సిపి తక్కువ ఉండి ఎస్పి ఎక్కువ ఉంటే ప్రాఫిట్. ఓకే సిపి ఎక్కువ ఉంది అంటే ఎక్కువ కొన్నాం, సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎక్కువ కొని తక్కువ అమ్మితే ఏమొస్తుంది? లాస్ వస్తుంది. ఓకే అందరికీ ప్రాఫిట్ అంటే ఏంటో లాస్ అంటే ఏంటో మైండ్లో ఉంది కదా. అయితే ఇప్పుడు చూడండి ద ప్రాఫిట్ అండ్ ఇన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్. సో ఒక ఆర్టికల్ అంట అమ్మడం ద్వారా దానికి ఏమొచ్చిందంట? ప్రాఫిట్ వచ్చిందంట. ఏమొచ్చిందంట? ప్రాఫిట్ వచ్చిందంట. ఎంత వచ్చిందంట ప్రాఫిట్? ఎంత వచ్చిందంటమ్మా? ఏ ప్రాఫిట్ అండ్ ఇన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ 2540 రూపీస్కి అమ్మేశాడు. 2540కి అమ్మేశాడు. సో అమ్మేశాడు అంటే అది సిపియా ఎస్పియా? ఎస్పి. ఓకే 2540కి అమ్మేయడం వల్ల తనకి ఏమొచ్చిందంట? ప్రాఫిట్ వచ్చిందంట. ఏమొచ్చిందంటమ్మా? ప్రాఫిట్ వచ్చిందంట. 2540కి అమ్మడం వల్ల తనకి ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. అయితే తర్వాత ఇంకా క్వశ్చన్ ఇంకా కంటిన్యూషన్. దట్ ఈజ్ ఈక్వల్ టు ద లాస్ ఇంకర్డ్ ఇన్ సెల్లింగ్ ఆఫ్ 1850. ఓకే ఫస్ట్ SP1 ఇది. సెకండ్ అదే ఆర్టికల్ని ఈసారి ఎంత కమ్మాడు? 1850 కమ్మాడంట. ఎంత కమ్మాడమ్మా? 1850 కమ్మాడంట. అలా 1850 కమ్మడం వల్ల ఈసారి ఏమొచ్చింది? 1850 కమ్మడం వల్ల ఈసారి ఏమొచ్చింది? లాస్ వచ్చిందంట. అయితే ఇప్పుడు ఏంటి? ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏంటో అడుగుతున్నాడు. చూసారా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చారో? మనం డైరెక్ట్గా సిపి అడగలేదు, డైరెక్ట్గా ఎస్పి అడగలేదు, లేదా ప్రాఫిట్ అడగలేదు, లాస్ అడగలేదు. ఓకే ఇక్కడ అడిగింది ఏంటి? సిపిఏ అడిగాడు. సిపి అడిగి 2 ఎస్పీలు ఇచ్చాడు. సిపి అడిగి 2 ఎస్పీలు ఇచ్చాడు. అయితే ఇందులో ఈ ప్రాఫిట్ లాస్ ఎలా ఉన్నాయి? ప్రాఫిట్ లాస్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. ప్రాఫిట్ లాస్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. మరి ప్రాఫిట్ లాస్ ఈక్వల్గా ఉన్నాయంటే నార్మల్గా ప్రాఫిట్కి ఫార్ములా ఏంటి? ప్రాఫిట్కి ఫార్ములా ఏంటి? ఎస్పి మైనస్ సిపి. లాస్కి ఫార్ములా ఏంటి? సిపి మైనస్ ఎస్పి. మనందరికీ తెలుసు. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది. అందుకే ఎస్పి నుంచి సిపి తీయాలి. ఓకే లాస్ ఎప్పుడు వస్తుంది? సిపి ఎక్కువ ఉండి ఎస్పి తక్కువ ఉంటే లాస్ వస్తుంది. అవునా? అయితే ఈ 2 ఈక్వల్ అని చెప్పాడు. ఏంటి ఈక్వల్ అని చెప్పాడు? ఇందులో ప్రాఫిట్, ఇందులో లాస్ ఈక్వల్ అని చెప్పాడు. అయితే ఇందులో మనకి ఏంటి ఫైండ్ చేయమన్నారు? సిపి ఫైండ్ చేయమన్నారు. మనకు సిపి తెలుసా? తెలియదు. మరి సిపి ప్లేస్లో ఎంత వేసుకోవాలి? ఎక్స్ వేసుకోవాలి. సిపి ప్లేస్లో ఎంత వేసుకోవాలమ్మా? ఎక్స్ వేసుకోవాలి. ఓకే సిపి ప్లేస్లో ఎక్స్ వేసుకుంటే ఎక్స్ మెథడ్లో చెప్తున్నాను చూడండి. ఓకే ఇక్కడ సిపి ప్లేస్లో కూడా ఏం వేసుకోవాలి? ఎక్స్ వేసుకోవాలి. ప్రాఫిట్ లాస్ ఎలా ఉన్నాయని చెప్పాడు? ప్రాఫిట్ లాస్ ఎలా ఉన్నాయని చెప్పాడు? ఈక్వల్. అందులో ఉన్న ప్రాఫిట్, ఇందులో ఉన్న లాస్ 2 ఈక్వల్ అని చెప్పాడు కదా. ఇంతకు అమ్మితే వచ్చిన ప్రాఫిట్, ఇంతకు అమ్మితే వచ్చిన లాస్ 2 కూడా ఈక్వల్. అందుకే ప్రాఫిట్ 2 లాస్ ఈక్వల్. ఓకే అయితే ఎస్పి ఎంత అక్కడ? 2540 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
ఓకే లాస్ ఎంత x మైనస్ 1850 x మైనస్ 1850 చూసారా అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు అప్లై చేయడం రావాలి అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని మీకు అప్లై చేయడం రావాలి ఇలా అప్లై చేయడం మీరు ఎప్పుడైతే క్వశ్చన్ నుంచి నేర్చుకున్నారో అప్పుడు మీరు ఈజీగా ఎలాంటి క్వశ్చన్కైనా ఆన్సర్ చేయగలుగుతారు ఓకే ఎవ్రీవన్ గెటింగ్ ఆర్ నాట్ సో ఎలా రాసారో చూసారా స్టేట్మెంట్ సో డైరెక్ట్గా ప్రాఫిట్ చేసి ఎస్పీ ఇచ్చేసి సిపి ఇచ్చేసి ప్రాఫిట్ లేదా ఎస్పీ ఇచ్చేసి సిపి ఇచ్చేసి లాస్ ఇలా డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగారు ఎప్పుడు కూడా అడగచ్చు ఓకే ఒక్కొక్కసారి ఇలా కూడా ఇస్తారు ఇలా ఇచ్చినప్పుడు మీరు ఇలా ఆలోచించి చేయాలి ఇచ్చిన క్వశ్చన్ని స్టేట్మెంట్లో కన్వర్ట్ చేసుకొని చేయాలి ఓకే అయితే ఇప్పుడు ఈ -x అటువైపు తీసుకెళ్తే +x x + x ఏమవుతుంది 2x అది అలా ఉంచండి ఇప్పుడు ఇది -1850 ఇటువైపు తీసుకొస్తే +1850 +1850 అంటే ఏమవుతుంది రెండు సమ్ చేస్తే ఎంత 2540 1850 సమ్ చేస్తే 4390 సో 2x = 4390 బై ఇంటూ 2 అటువైపు వెళ్తే బై 2 ఓకే ఇప్పుడు 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్లో 2 2s are 4 2 1s are 2 ఇంకా 1 మిగిలిపోతుంది 18 అంటే 2 9s are 18 2 9s are 18 అంటే ఇంకెంత మిగిలిపోయింది 1 మిగిలిపోయింది 2 5s are 10 సో అంటే సిపి మన ఎక్స్ అంటే ఏంటనుకున్నాం ఎక్స్ అంటే సిపి అనుకున్నాం ఎక్స్ అంటే ఏమనుకున్నాము సిపి అనుకున్నాం మరి ఎక్స్ అంటే సిపి అనుకున్నాం కాబట్టి ఇందులో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 2195 కదా వచ్చింది ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ చూసారా లాస్ట్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్ ఇలా చేయాలి అయితే దీనికి నేను షార్ట్ కట్ చెప్పాను సో ఎంతమంది ఆ షార్ట్ కట్ తెలుసు ఇలా ఎప్పుడైనా ప్రాఫిట్ లాస్ ఈక్వల్ అని చెప్పేసి ఎస్పీ ఇస్తే మీకు ఏం చెప్పాను రెండు ఎస్పీల్ని ప్లస్ చేసి బై 2 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అని చెప్పాను అవునా అదే షార్ట్ కట్ చెప్పాను సో 2 ప్లస్ చేసి బై 2 ఇదంతా మీరు చేయవలసిన లేదు ఎగ్జామ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి క్వశ్చన్ ఎప్పుడైనా రెండు ఎస్పీలు ఇచ్చి రెండు ఎస్పీ ఒకే వస్తువుని ఒకసారి ప్రాఫిట్కి అమ్మాడు ఒకసారి లాస్కి అమ్మాడు అలా అమ్మినప్పుడు ప్రాఫిట్ లాస్ ఈక్వల్గా వచ్చింది అని చెప్పి క్వశ్చన్లో ఇస్తే మీరు ఎక్కువ ఆలోచించకూడదు ఎందుకంటే ఈ మోడల్ మీకు చాలా మోడల్స్ చెప్పుకున్నాం కదా అందులో ఈ మోడల్ ఒక మోడల్ వెంటనే మీకు అలా ఇవ్వగానే ఈ ఈక్వేషన్స్ ఇవన్నీ అవసరం లేదు ఏం చెప్పాను SP1 + SP2 / 2 దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్ SP1 ఎంత 2540 SP2 ఎంత 1850 / 2 అంతే ఇప్పుడు ప్రాఫిట్ లాస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఓకే అండర్స్టాండ్ ఇలా క్వశ్చన్ ఎప్పుడైనా ఇస్తే ఇలా చేయాలి ఓకే అర్థమైంది అందరికీ కూడా ఓకే పర్సంటేజ్ ఇందులో ఎక్కడైనా వచ్చిందా రాలేదు అలా పర్సంటేజ్ లేకుండా ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ అనేవి లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది ఓకే సో మిస్టేక్స్ లేకుండా ఇలాగ ఎవరైతే బాగా ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళు చేయగలుగుతారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఇది కూడా 2024లో మొత్తం 2 times ఎగ్జామ్ అయిద్దని చెప్పాను కదా ఫస్ట్ టైం ఎగ్జామ్ అయితే అది ఇచ్చాడు సెకండ్ టైం ఎగ్జామ్ వాళ్ళకి ఇది ఇచ్చాడు ఓకే ఈ క్వశ్చన్ చూస్తే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ 100 rupees a shopkeeper sells 3 such books for 275 what is his profit or loss ఇది ఈజీ క్వశ్చన్ ఓకే సో కాస్ట్ ప్రైస్ ఇచ్చేసాడు సిపి ఎంత ఇచ్చారమ్మా అంటే 100 rupees అంట ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఒక బుక్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 100 rupees అంట ఓకే షాప్ కీపర్ సెల్స్ 3 such books అలాంటివి ఎన్ని బుక్స్ అమ్మాడంట 3 books అమ్మాడు అంటే ఒక బుక్ 100 rupees అయితే 3 books కలిపి సిపి ఎంత 3 books కలిపి సిపి ఎంత 3 × 100 అంటే 3 books కలిపి ఎంత కొన్నట్టు 300కి కొన్నట్టు అయితే 300కి కొన్నాడు కదా ఇప్పుడు వాడు ఏం చేశాడంట ఈసారి షాప్ చూడండి షాప్ కీపర్ సేల్స్ అంటే ఏంటి అమ్మాడు ఎంతకి అమ్మాడు 275 రూపీస్కి అమ్మేశాడు సో తను 300 రూపీస్ కొని 275 రూపీస్కి అమ్మేశాడంటే ప్రాఫిట్ వచ్చినట్ట లాస్ వచ్చినట్ట ఎస్ ఆబ్వియస్లీ లాస్ వచ్చినట్టు ఎందుకంటే ఎక్కువ కొని తక్కువకి అమ్మాడు సో ఎంత లాస్ వచ్చింది వాటి మధ్య డిఫరెన్స్ ఎంత 25 రూపీస్ లాస్ వచ్చింది అంటే ఆన్సర్ ఏమవుతుంది
ఆప్షన్ డి అవుతుంది. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ నవోదయకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వితౌట్ పర్సంటేజెస్ వాడి సిలబస్ ప్రకారం ఇచ్చిన క్వశ్చన్స్. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో అందరికి అర్థమైందా? సో అయితే మరి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయాలి అంటే ఎలాంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి? మీకు టోటల్ నేను 8 క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ పర్సంటేజ్ యాడ్ చేసి కూడా ఇచ్చినా ఎలా చేయాలో ఒక 2 మోడల్స్ నేను చెప్తాను. ఓకే, ఈ 8 క్వశ్చన్స్ మీరు బాగా చేస్తే నవోదయకి 100కి 100% చేయగలుగుతారు. ఓకే, అయితే ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారో మీరు అబ్జర్వ్ చేశారు కదా, నవోదయకి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారో అబ్జర్వ్ చేశారా లేదా? ఓకే, సో చూడండి, ఇప్పుడు మనం మోడల్ క్వశ్చన్స్ కేవలం 8 క్వశ్చన్స్ మాత్రమే నేను క్లాస్లో చెప్తాను. 30 క్వశ్చన్స్ ఇందులో ఇచ్చినవి మీరు చేయాలి. ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో వాళ్ళకి పీడిఎఫ్ అనేది కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్లో విన్న వాళ్ళకైతే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే సో సిపి 420 డైరెక్ట్గా ఇచ్చేసాడు. సిపి ఎంత? సిపి 420. నెక్స్ట్ అండ్ ఎస్పి 385. ఎక్కువ కొని తక్కువ అమ్మాడు, ఏమొచ్చినట్టు? లాస్ వచ్చినట్టు. ఓకే, లాస్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవచ్చు? బి అవ్వచ్చు లేదా డి అవ్వచ్చు. ఎంత లాస్ వచ్చింది? సో లాస్ ఫార్ములా ఏంటి? సిపి మైనస్ ఎస్పి. సిపి మైనస్ ఎస్పి కాబట్టి 420 నుంచి 385 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 20, ఇక్కడ 15 ఎంత అయింది? 35 రూపీస్ అనేది తనకేమొచ్చింది? లాస్ వచ్చింది. 35 రూపీస్ లాస్ వచ్చింది కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది. ఇలా ఈజీగా క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే మీకు ఇచ్చిన 20 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ ఈజీగానే ఇస్తారు. 5 క్వశ్చన్స్ మాత్రమే కొంచెం లాజికల్గా ఇస్తారు. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి లాస్ట్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు? కొంచెం లాజికల్గా ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్, సెకండ్ ఇచ్చింది నార్మల్గా ఇచ్చారు, అవునా? సో అలా ఏంటంటే డైరెక్ట్గా ఇవ్వచ్చు, లాజికల్గా ఇవ్వచ్చు. మీరు డైరెక్ట్గా ఇచ్చిన 15 క్వశ్చన్స్ చేయాలి, లాజికల్గా ఇచ్చిన క్వశ్చన్స్ని కూడా చేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మీకు చెప్పే 8 క్వశ్చన్స్లో సెకండ్ క్వశ్చన్, an article was purchased అన్నా సిపి అన్నా ఏంటి ఒకటే, పర్చేజ్ అనే కొనడం. ఓకే, మీకు సిపి అని ఇవ్వకుండా పర్చేజ్ అని ఇచ్చినా ఒకటే. ఓకే, సిపి అన్నా పర్చేజ్డ్ అన్నా ఒకటే. పర్చేజ్డ్ అంటే కొనడం. ఎంత కొన్నాడంట అంటే సిపి ఎంత ఇచ్చారు? కాస్ట్ ప్రైస్ 1380 రూపీస్. తర్వాత అండ్ సోల్డ్ ఫర్ 2360. ఎస్పి ఎంతమ్మా? 2360. ఓకే, సిపి తక్కువ ఉంది, ఎస్పి ఎక్కువ ఉంది, అంటే దీనికి ఏమొచ్చినట్టు? ప్రాఫిట్ వచ్చినట్టు. అయితే ఆఫ్టర్ స్పెండింగ్ 230 ఆన్ ఇట్స్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, ఎప్పుడైనా ట్రాన్స్పోర్టేషన్కి పెట్టింది కూడా ఏం చేయాలి? ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, రిపేర్ చేసిందైనా ట్రాన్స్పోర్ట్ చేసిందైనా అంటే ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు పైన వస్తువు కొన్నదే కాకుండా దానిపైన మీరు ఏది ఖర్చు పెట్టినా దేంట్లో కలపాలి? సిపిలోకి కలపాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. డైరెక్ట్గా సిపి ఏదైనా ఇస్తే ఆ సిపి అవ్వదు. ఆ వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేడియో కొన్నారని చెప్పి క్వశ్చన్లో ఇచ్చారు. ఆ రేడియో కొన్న తర్వాత వాడు రిపేర్ చేయించడానికి ఒక 500 రూపీస్ అయింది. ఆ రేడియో 1000 రూపీస్ కొన్నాడు, అప్పుడు సిపి 1000 రూపీస్ అవ్వదు. రిపేర్ చేసిన 500 ప్లస్ తను కొన్న 1000 రూపీస్ 1500 రూపీస్ అనేది సిపి అవుతుంది. ఓకే, ఆ రేడియో తీసుకురావడానికి 10 రూపీస్ ఖర్చు పెట్టాడు, అప్పుడు ఏమవుతుంది? 1510 రూపీస్ సిపి అవుతుంది. అంటే ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ వస్తువు పైన పెట్టిన ప్రతిదీ కూడా ఆ వస్తువు యొక్క సిపిలోకి యాడ్ చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్లో. ఆ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. అయితే సో 230 రూపీస్ దేనికి స్పెండ్ చేశాడు? ట్రాన్స్పోర్టేషన్కి స్పెండ్ చేశాడు. అంటే ఇప్పుడు సిపి వాల్యూ మారుతుంది. సిపి వాల్యూ మారుతుంది కాబట్టి 1380కి 230 కలిపితే సో 1610. ఇప్పుడు సిపి 1610 అయింది, ఎస్పి 2360 అయింది. అయినా సిపి కన్నా ఎస్పి ఎక్కువే ఉంది. సో సిపి కన్నా ఎస్పి ఎక్కువే ఉంది కాబట్టి దానికి ఏమొచ్చింది?
ప్రాఫిట్ వచ్చింది. అయితే ఫైండ్ ద గెయిన్, తనకి ప్రాఫిట్, గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా ఒకటే. సో ప్రాఫిట్ ఎంత అడుగుతున్నాడు. సో ప్రాఫిట్ కావాలంటే ఎలా వస్తుంది, ఎస్పీ మైనస్ సిపి. ఎస్పీ మైనస్ సిపి చేస్తే ఏమొస్తుంది. సో 2360 నుంచి 1610 సబ్ట్రాక్ట్ చేస్తే, ఓకే 1610ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది. 0 నుంచి 0 పోతే 0, 6 నుంచి 1 పోతే 5, 13 నుంచి 6 పోతే 7, 1 నుంచి 1 పోతే 0, అంటే 750 రూపీస్ ప్రాఫిట్. 750 రూపీస్ ప్రాఫిట్. ప్రాఫిట్ అన్నా గెయిన్ అన్నా ఒకటే. ఇలా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తూ క్వశ్చన్ని కేర్ఫుల్గా తప్పు లేకుండా చేయాలి. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్నే మీరు మిస్టేక్స్ చేస్తారు. ఫస్ట్ యూ షుడ్ రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ, దెన్ డూ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్, సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఒకవేళ లాజికల్గా క్వశ్చన్ ఇద్దాము అనుకుంటే ఇవి కూడా ఈజీ క్వశ్చన్సే. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీ. ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది, దీన్ని నేను చేయగలనా అనుకుంటే డిఫికల్ట్ అయిపోతుంది. క్వశ్చన్ చదివి స్టెప్ బై స్టెప్ మీరు ఆన్సర్ చేస్తే యూ కెన్ ఈజీలీ డూ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో అయితే చూడండి అమ్మా, క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి. సో క్వశ్చన్ ఏంటి, ఏ మ్యాన్ పర్చేస్డ్ ఏ హౌస్. ఏ మ్యాన్ పర్చేస్డ్ ఏ హౌస్. ఓకే, పర్చేస్డ్ అంటే ఏంటి, సిపి ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 23,500 రూపీస్ అండ్ గాట్ ఇట్ రిపేర్డ్ ఎట్ 4,500. రిపేర్ చేసింది కూడా ఎందులో కలపాలి, సిపిలోకి కలపాలి. ఎంత, 4,500 రిపేర్. ఓకే, సో వాట్ షుడ్ బి ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. he has to get a profit 2,000 రూపీస్. ప్రాఫిట్ ఎంత రావాలంట అమ్మా, ఇది అమ్మితే ఆడికి 2,000 రూపీస్ ప్రాఫిట్ రావాలంట. 2,000 రూపీస్ ప్రాఫిట్ రావాలంట. ఓకే, అయితే వాట్ షుడ్ బి ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. అయితే దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. వాట్ షుడ్ బి ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, 2,000. ఇది ఒక క్వశ్చన్. మళ్ళీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఎక్స్ట్రా ఇందులో వచ్చింది. 2 క్వశ్చన్స్ కలిపి వచ్చేసాయి. ఓకే, సో ఇక్కడతో క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇవి 2 క్వశ్చన్స్ కలిపి టైపింగ్ మిస్టేక్ ఉంది. ఓకే, ఇక్కడతో క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అయితే సిపి ఎంత, టోటల్ సిపి ఎంత అవుతుంది, 5 + 5 10, 1 ఇక్కడ ఉంటుంది, 4 + 4 8, 28,000 రూపీస్. 28,000 రూపీస్ తన సిపి అవుతుంది. ఎందుకంటే రిపేర్కి దానికి కలిపి ఖర్చు పెట్టింది. అయితే మనకి ఇక్కడ ఏమడిగాడు, వాట్ షుడ్ బి ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు ఎలా ఉంటుంది, సిపి దానికి వచ్చిన ప్రాఫిట్ కలిపితే సెల్లింగ్ ప్రైస్, అంతే కదా. సిపి నుంచి లాస్ తీస్తే సెల్లింగ్ ప్రైస్, లాస్ ఇస్తే సిపి నుంచి తీయాలి, ప్రాఫిట్ ఇస్తే సిపికి కలపాలి, అదే కదా ఫార్ములా. ఓకే, మనకి ప్రాఫిట్ వచ్చింది అంటే సిపికి ప్రాఫిట్ కలిపితే ఎస్పి వస్తుంది. లాస్ వచ్చిందంటే సిపికి లాస్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎస్పి వస్తుంది. ఓకే, కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది, 2,800 రూపీస్. నేను 5 రూపీస్ కొన్నానమ్మా ఒక వస్తువు, నాకు 2 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అంటే ఎంత కమ్మేసినట్టు, 5కి 2 రూపీస్ యాడ్ చేస్తాను కదా, అంటే 7 రూపీస్ కమ్మేసినట్టు. అలాగే 28,000కి కొన్నాను, ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత కమ్మేసినట్టు, 28,000 + 2,000 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 30,000 ఈజ్ ద ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, 30,000 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఎవ్రీవన్ అండర్స్టాండ్. సో ఆల్ ఆఫ్ యూ గెటింగ్ ఆర్ నాట్, ఈజీ క్వశ్చనా కాదా. ప్రాఫిట్ లాస్ పైన ఇలాంటి క్వశ్చన్స్ మనకి నవోదయకి అడుగుతారు. ఓకే, ఇప్పుడు 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ చూస్తే, ఏ ఫ్రూట్ సెల్లర్ purchased 14 dozen oranges at the rate of 3 a dozen. If 20 oranges were lost during transport, find the gain when he sold 3.72 a dozen. ఓకే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇస్తే సింపుల్గా అడుగుతాడు, లేదు అంటే ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, క్వశ్చన్లో ఫస్ట్ ఏమి ఇచ్చారు. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఫ్రూట్ సెల్లర్ అనేవాడు, అంటే ఫ్రూట్స్ అమ్ముకునే ఒక వ్యక్తి, ఫ్రూట్ సెల్లర్ అనేవాడు పర్చేస్డ్ అంటే ఏంటి,
కొన్నాడు. ఏంటి కొన్నాడు? 14 డజన్ ఆరెంజెస్ అట్ ద రేట్ ఆఫ్ 3 డజన్. ఒక డజన్ 3 రూపీస్. 3 పర్ డజన్ అన్నా 3 డజన్ అన్నా ఏంటమ్మా? 3 పర్ డజన్ అన్నా 3 డజన్ అన్నా ఏంటి? ఒక డజన్ 3 రూపీస్. ఒక డజన్ 3 రూపీస్ అయితే ఆ ఫ్రూట్ సెల్లర్ ఎన్ని కొన్నాడు? 14 డజన్స్ కొన్నాడు. అంటే 14 డజన్స్ అంటే 14 ఇంటూ ఒక డజన్ 3 రూపీస్ కదా, మొత్తం 14 కొన్నాడు. అలాంటివి 14 డజన్స్ కొన్నాడు కాబట్టి ఒక డజన్ 3 రూపీస్ అని చెప్పాడు. 14 కొన్నాడు కాబట్టి 14 ఇంటూ 3, 14 3s 42 రూపీస్. అంటే వాడు సిపి ఎంతమ్మా? 42 రూపీస్కి తను 14 డజన్స్ కొన్నాడు. ఒక్కొక్క డజన్ 3 రూపీస్ కొన్నాడు. అవునా? సో తన సిపి ఎంత అయిందంటే 42 రూపీస్ అయింది. అయితే తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వరకు ఆ స్టేట్మెంట్ నుంచి నేను రాసుకున్నది ఏంటంటే అంతవరకు స్టేట్మెంట్ రాసి సిపి ఎంతో ఫైండ్ చేశాను. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి. సెకండ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఇఫ్ 20 ఆరెంజెస్ వర్ లాస్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్. అయితే ట్రాన్స్పోర్ట్లో ఏమయ్యాయంటే 20 ఆరెంజెస్ అనేవి డ్యామేజ్ అయిపోయాయి. సో 20 ఆరెంజెస్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఫైండ్ ద గెయిన్ వెన్ సోల్డ్ ఫర్ 3.72 డజన్. 3.72 డజన్కి అమ్మితే 3.72 డజన్కి అమ్మితే సో తనకి గెయిన్ వచ్చిందంట. ఎంత గెయిన్ వచ్చిందో అడుగుతున్నాడు. ఓకే, అయితే ఇక్కడ మనకి డజన్స్లో మనం ఎందుకంటే ఇక్కడ డజన్స్లో మనం ఆల్రెడీ టోటల్ సిపి ఫైండ్ చేస్తాము. ఓకే, సో మొత్తం 14 3s ఎంత అంటే 42 రూపీస్. సో డజన్ అంటే ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. సో 14 ఇంటూ 12, 14 ఇంటూ 12 ఎంత? సో 168. సో 14ని 12తో మీరు మల్టిప్లై చేస్తే సో 2 4s 8, 2 1s 2, 14. సో 8, 4 + 2 6, 168. సో 168 ఆరెంజెస్ ఎంతకు అమ్మాడు? 42 రూపీస్కి అమ్మితే 142 రూపీస్కి అమ్మాడు. సారీ 42 రూపీస్ కొన్నాడు. ఓకే, 168 ఆరెంజెస్ 42 రూపీస్ కొన్నాడు. ఇప్పుడు ఇందులో 20 ఆరెంజెస్ ఏమయ్యాయి? 20 ఆరెంజెస్ ఏమయ్యాయి? డ్యామేజ్ అయిపోయాయి. సో 20 ఆరెంజెస్ డ్యామేజ్ అయిపోయింటే వాడు ఎన్ని అమ్ముతాడు? ఇప్పుడు 148 ఆరెంజెస్ మాత్రమే అమ్ముతాడు. సో 148 ఆరెంజెస్ అమ్మేటప్పుడు ఆ 148 ఆరెంజెస్ ఎలా అమ్ముతాడు? డజన్స్లో అమ్ముతున్నాడా లేకపోతే డజన్స్లోనే అమ్ముతున్నాడు, ఇలా ఇండివిజువల్గా అమ్మట్లేదు. అంటే ఇప్పుడు 148ని ఏం చేయాలి? డజన్స్లోకి మార్చుకోవాలి. డజన్స్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? 148ని బై 12 చేయాలి. సో 148ని బై 12 చేస్తే ఇవి క్యాన్సిల్ చేస్తే 12 టేబుల్లో ఫస్ట్ అవ్వదు కాబట్టి ఏ టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు? 2 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు. 2 టేబుల్లో 2 6 2 274 మళ్ళీ 2 టేబుల్లో 2 3 2 37. సో 37/3. సో 37/3 డజన్స్లోకి మార్చాం కదా. ఇప్పుడు 148 ఆరెంజెస్ని డజన్స్లోకి మార్చాం. డజన్స్లో మార్చాలంటే బై 12 చేయాలి. సో అయితే మనకు తెలిసింది ఏంటి? ఒక డజన్ ఎంతకు అమ్ముతున్నాడో తెలుసు. ఒక డజన్ ఎంతకు అమ్ముతున్నాడు? 3.75కి అమ్ముతున్నాడు. ఒక డజన్ 3.75కి అమ్మితే 37/3 డజన్స్ అనేవి ఎంతకు అమ్ముతాడు? అదే క్వశ్చన్కి ఆన్సర్. 3.72. ఓకే, సో అర్థమైందా? సో ఇలా మీకు క్వశ్చన్ కొంచెం లాజికల్గా ఇద్దామనుకుంటే ఇలా ఇస్తాడు. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇచ్చిన క్వశ్చన్లో సిపి తెలుసు. ఎలా సిపి తెలుసు అంటే మొత్తం 14 డజన్స్ ఆరెంజెస్, ఒక డజన్ 3 రూపీస్కి అమ్ముతున్నాడు. 14 × 3 42 రూపీస్కి వాడు ఏం చేసినట్టు? కొన్నాడు. ఓకే, ఒక డజన్ 14 రూపీస్ కొన్నాడు. సారీ, ఒక డజన్ 3 రూపీస్ కొన్నాడు. అలా 14 డజన్స్ కొన్నాడు. 14 × 3 42 రూపీస్ అనేది టోటల్ వాడు కొన్న సిపి. వాటిని అమ్మేశాడు. అమ్మేసేటప్పుడు వాడు కొన్న ఆరెంజెస్లో కొన్ని పాడైపోయాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్లో పాడైపోయిన తర్వాత 148 ఆరెంజెస్ వాడి దగ్గర ఉన్నాయి. ఇవన్నీ డజన్స్ లెక్క వాడు అమ్ముతున్నాడు. డజన్స్ లెక్క అమ్ముతున్నాడు కాబట్టి 148ని డజన్స్లో కన్వర్ట్ చేస్తే 37/3 వచ్చింది. సో 37/3ని మనం చేస్తే సో 1 డజన్ 3.72 అయితే 37/3 డజన్స్ ఎంతకి వాడు
అమ్మాడో తెలుస్తుంది. సో సిపి మనకి 42 వస్తుంది, ఎస్పీ ఎంతో కొంత వస్తుంది. అప్పుడు సిపి ఎస్పీ సబ్ట్రాక్ట్ చేస్తే వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుస్తుంది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఎలా సాల్వ్ చేయాలి? ఓకే, క్వశ్చన్ మార్క్ ఆపోజిట్ కూడా ఉంది డినామినేటర్లో, మిగతా రెండు మల్టిప్లై చేసి న్యూమినేటర్లో 37/3 × 372/100. ఓకే, 3 టేబుల్లో 3 1s 300, 3 124, 124 × 37. సో 124ని 37తో చేస్తే 124ని 37తో చేస్తే చూడండి 7 4s 28, 7 2s 14 + 2 16, 7 1s 7 + 1 8, 3 టేబుల్లో 4 3s 12, 3 2s 6 + 1 7, 3 1s 3 8 8 15 4. సో 4 5 88. సో 4 5 88 కదా వచ్చింది. సో 4 5 88/100, 4 5 88/100, 45.88 is the SP. Okay, 45.88 is the SP. Okay, CP enta 42, CP enta 42, SP enta 45.88. సో ఎంత ప్రాఫిట్ వచ్చింది? 3.88. ప్రాఫిట్ ఎంతమా? సో ప్రాఫిట్ ఎంత? 3.88 ఇన్ ది ప్రాఫిట్. ఓకే, అర్థమైందా? ఎవ్రీవన్ అండర్స్టాండ్ ఆర్ నాట్? సో ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ని కేర్ఫుల్గా చదవాలి. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, ఒక ఫ్రూట్ సెల్లర్ 14 డజన్ ఆరెంజెస్ 3 per డజన్కి కొన్నాడు. సో ఒక డజన్ 3 రూపీస్ కొన్నాడు కాబట్టి 14 డజన్స్ ఎంత కొన్నాడు? 14 × 3 42 రూపీస్. తర్వాత వాటిని అమ్మేసేటప్పుడు అందులో 20 ఆరెంజెస్ ట్రాన్స్పోర్ట్లో పాడైపోయాయి. సో 20 ఆరెంజెస్ ట్రాన్స్పోర్ట్లో పాడైపోయాయి కాబట్టి వాడి దగ్గర ఉన్న ఆరెంజెస్ అన్ని 148. అయితే వాడు అమ్మింది ఎలా అమ్మాడు? 3.72 డజన్ 3.72 కాబట్టి మొత్తం ఎన్ని డజన్స్ వాడు అమ్మాడు? సో 148/12 చేస్తే మనకి ఎన్ని డజన్స్ వస్తుంది? 37/3 డజన్స్ అమ్మాడు. సో 37/3 డజన్స్ అనేది ఎంతకు అమ్మాడో మనం ఫైండ్ చేసాం. లేదా ఇక్కడ ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? సో డజన్ అంటే ఎంత? 12 ఆరెంజెస్ 3.72కి వాడు అమ్మితే వాడు ఎన్ని అమ్మాలి? 148 ఆరెంజెస్ ఎంతకు అమ్ముతాడు? అలా కూడా మీరు చేయొచ్చు. ఇదే ఇలా డజన్స్లోకి మార్చైనా చేయొచ్చు. లేదా ఇక్కడ ఈ డజన్స్ని నెంబర్లోకి మార్చైనా చేయొచ్చు. అలా అయితే అలాగా, ఇలా అయితే ఇలా, ఎలా అయినా సరే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. మీరు చాలా టైం ఉంటుంది నవోదయ ఎగ్జామ్కి. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి. ఎందుకంటే పర్సంటేజ్ లేకుండా ఇచ్చారు కాబట్టి ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి అలా ఈజీగా ఇవ్వచ్చు, లేదా ఇలా కూడా ఇవ్వచ్చు. సో క్వశ్చన్ కేర్ఫుల్గా చదివి అంతా మీకు ఒకటే ఫార్ములా, ప్రాఫిట్ లాస్, ఆ రెండు ఫైండ్ చేయడమే. ఆ రెండు ఫైండ్ చేసేటప్పుడు క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకొని మీరు చేయగలిగితే ఎలా ఇచ్చినా చేయగలుగుతారు. ఓకే, అందరికి అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఓకే, చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్లాత్ మర్చెంట్ బాట్ 40 meters క్లాత్ 25 per meter. ఓకే, మళ్ళీ ముందు క్వశ్చన్ లాంటిదే. ముందు క్వశ్చన్ ఏంటి చెప్పారు? ఆరెంజెస్ అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు? క్లాత్. అయితే ఒక క్లాత్ మర్చెంట్ అంటే బట్టలు అమ్ముకునే ఒక వ్యాపారి. మర్చెంట్ అంటే వ్యాపారి. ఓకే, సో బాట్ అన్నా, పర్చేస్డ్ అన్నా, సిపి అన్నా మూడు ఒకటే. ఓకే, బై అన్నా బాట్ అన్నా, బాట్ అంటే కొనేసాడు, బై అంటే కొంటాడు. ఓకే, సో బాట్ అన్నా, పర్చేస్డ్ అన్నా, సిపి అన్నా ఒకటే. కొన్నాడు. ఏం కొన్నాడు? 40 meters క్లాత్ కొన్నాడు. ఏం కొన్నాడు? 40 meters క్లాత్ కొన్నాడు. సో 40 meters క్లాత్ ఒక్కొక్క మీటర్ ఎంత కొన్నాడు? 25 రూపీస్ కొన్నాడు. ఒక్కొక్క మీటర్ 25 రూపీస్ కొన్నాడంటే వాడి సిపి ఎంత అవుతుంది? సో 25 4s 100. ఇక్కడ 0 ఉండిపోయింది కానీ 1000 రూపీస్కి వాడు మొత్తం కొన్నాడు. అంటే వాడి సిపి ఎంత? 1000 రూపీస్. అయితే
తర్వాత కొన్నది ఎందుకు కొంటాడు? మర్చెంట్ అంటే వ్యాపారి కాబట్టి ఎందుకు కొంటాడు? బిజినెస్ చేయడానికి కొంటాడు. అంటే కొన్నది ఏం చేస్తాడు? అమ్మేస్తాడు. అమ్మేసేటప్పుడు ఏం చేశాడు ఈసారి? వాట్ రేట్ పర్ మీటర్ షుడ్ హీ సెల్ ఇట్ యాజ్ టు గెయిన్ 200. వాడికి గెయిన్ రావాలంట. ఎంత గెయిన్ రావాలంట? 200 గెయిన్ రావాలంట. ఓకే, సో 200 గెయిన్ రావాలి అంటే ఎంత కమ్మాలి? సో 200 గెయిన్ రావాలంటే ప్రాఫిట్ 200 రావాలి అంటే ఎస్పీ ఎంత ఉండాలి? ఎస్పీ ఎంత ఉండాలి? 1000కి 200 కలిపితే 1200 రూపీస్ అనేది ఎస్పీ ఉండాలి. అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఎస్పీ అడగలేదు. క్వశ్చన్ ఇక్కడ ఇదే. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఆన్సర్ ఫైండ్ చేయగలుగుతారు. అందరూ చేయగలుగుతారు. ప్రాఫిట్, లాస్, సిపి, ఎస్పీ అందరూ చేస్తారు. వాడు ఏం అడుగుతున్నాడు అది ఫైండ్ చేయాలి. ఏంటి అడుగుతున్నాడు ఇక్కడ? వాట్ రేట్, ఏ రేట్నా, పెర్ మీటర్, పెర్ అన్నా ఈచ్ అన్నా ఏం చెప్పాను? ఒకదానికి, ఒక మీటర్ ఏ రేటుకి షుడ్ హీ సెల్, వాడు అమ్మితే వాడికి 200 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఒక మీటర్ ఎంత కమ్మాలో అడుగుతున్నాడు. సో ఇది ఎన్ని మీటర్స్ యొక్క అమౌంట్? ఇది మొత్తం 40 మీటర్స్ క్లాత్ యొక్క ఎస్పీ. ఇది 40 మీటర్స్ క్లాత్ యొక్క సిపి 1000, 40 మీటర్స్ క్లాత్ యొక్క ఎస్పీ 1200. మరి 40 మీటర్స్ యొక్క ఎస్పీ 1200 అయితే సో 40 మీటర్స్ 1200 రూపీస్ కమ్మాడు. అయితే ఒక మీటర్ ఎంత కమ్మినట్టు? ఒక మీటర్ గురించి అడుగుతున్నాడు అక్కడ. 40 మీటర్స్ గురించి అడగట్లేదు. వెంటనే ఆప్షన్లో 1200 రూపీస్ ఉంటుంది. పెట్టేయడం కాదు, ఖచ్చితంగా 1200 ఆప్షన్లు ఉంటుంది. మీరు అదే పెడతారు చాలా వరకు. క్వశ్చన్లో ఒక మీటర్ కాస్ట్ అడుగుతున్నాడు. మీరు 12 మీటర్స్ 40 మీటర్స్ క్లాత్ కాస్ట్ ఎస్పీ కింద పెట్టేయకూడదు. ఓకే, సో ఒక మీటర్ క్లాత్ కాబట్టి ఏమవుతుంది? సో 1 × 1200/40 అవునా? చేస్తే 0కి 0కి 4 టేబుల్లో 430 సార్. సో ఒక మీటర్ ఎంత అమ్మాడు? 30 రూపీస్కి అమ్మాడు. అలా ఒక మీటర్ 30 రూపీస్ చొప్పున మొత్తం వాడి దగ్గర ఉన్న 40 మీటర్స్ అమ్మితే వాడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 200. టోటల్ మొత్తం అంతా కలిపి అమౌంట్ ఎంత వచ్చింది? 1200. ఇలా క్వశ్చన్ని కేర్ఫుల్గా చదివి ప్రాఫిట్ అండ్ లాస్మే చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ పైన ఇటువంటి క్వశ్చన్స్నే ఇవ్వడం జరుగుతుంది. నవోదయకి, సైనిక్కి ఎలాంటివైనా ఇవ్వచ్చు. మీకు సైనిక్కి చెప్పిన 12 మోడల్స్లో ఏ మోడల్ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. బట్ నవోదయకి అయితే మాత్రం ఫస్ట్ మోడల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, అయితే ప్రాఫిట్ లేదా లాస్ ఇవి ఫైండ్ చేయడమే మీకు నవోదయకి ఇచ్చే క్వశ్చన్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రంజన్ పర్చేస్డ్ 120 tables at a price of 110 per table. At a price of 110 per table. He sold 30 tables at a profit of 12 per table and 75 tables at a profit of 14 per table, and remaining tables were sold at loss of 7 per table. What is the average profit per table? యావరేజ్ అంటే ఎప్పుడైనా యావరేజ్ అంటే దేన్ని క్యాలిక్యులేట్ చేయాలి? సింగిల్ ఒకదాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మొత్తం అంతట్లో యావరేజ్ అంటే ఏంటి? హోల్గా చూసుకుంటే సింగిల్ దాన్ని క్యాలిక్యులేట్ చేసినట్టు. అంటే యావరేజ్ ఫార్ములా ఏంటి? టోటల్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేయాలి. అంటే వాడికి వచ్చిన టోటల్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే మనకు అక్కడ వస్తుంది. అయితే వాడికి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? మరి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఎలా తెలుస్తుంది? క్వశ్చన్ కేర్ఫుల్గా చదవాలి ఫస్ట్. ఓకే, రంజన్ అనే పర్సన్ పర్చేస్డ్, ఏంటి పర్చేస్ చేశాడు? 120 tables పర్చేస్ చేశాడు. 120 tables ఎంతకు పర్చేస్ చేశాడు? పెర్ అంటే ఏంటి? ఒక టేబుల్ 110 రూపీస్కి. ఒక టేబుల్ 110 రూపీస్ కంటే మొత్తం 120 tables కాబట్టి 120 × 110, 120 × 110. సో 12 × 11, 12 11 132. ఇక్కడ ఒక 0, అక్కడ ఒక 0. సో 13200 వాడి సిపి ఫైండ్ చేస్తాము. ఎక్కడి నుంచి? ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి. ఏంటి ఫైండ్ చేస్తాము? సిపి ఫైండ్ చేస్తాము. ఇప్పుడు ఏంటి ఫైండ్ చేయాలి? ఎస్పీ ఫైండ్ చేయాలి. సిపి వచ్చింది కదా, సిపి వచ్చిన తర్వాత ఏంటి ఫైండ్ చేయాలి? ఎస్పీ ఫైండ్ చేయాలి. మరి ఎస్పీ ఫైండ్ చేయడానికి వాడు ఇచ్చింది ఏంటి? అందులో వాడు తీసుకున్న 120 tables ఒకేలాగా అమ్మలేదు. అవునా? క్వశ్చన్లో అదే ఇచ్చాడు. హీ సోల్డ్ 30 tables. ఈ 120లో 30 tablesని ఏం చేశాడు? 12 రూపీస్ పర్ అంటే ప్రాఫిట్ 12 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు అమ్మాడు. సో ఒక టేబుల్ 110 రూపీస్ అంటే 12 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంటే ఎంతకు అమ్మినట్టు? 122 రూపీస్కి అమ్మినట్టు ఒక టేబుల్.
అలా ఎన్ని టేబుల్స్ అమ్మాడు? 30 టేబుల్స్ అమ్మాడు. తర్వాత 75 టేబుల్స్ని 14 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు అమ్మాడు. టేబుల్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు అమ్మాడు? 14 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు అమ్మాడు. ఓకే, అలా ఈ 75 + 30 105 టేబుల్స్ అమ్మేశాడు. సో 105 టేబుల్స్ అమ్మేసిన తర్వాత నెక్స్ట్ టేబుల్స్ ఇంకెలాగైనా అమ్మేయాలని చెప్పేసి ప్రైస్ తగ్గించేసి లాస్కి అమ్మేశాడు. ఎంత లాస్కి అమ్మాడు? ఒక టేబుల్ని 7 రూపీస్, అంటే 110 రూపీస్ కొన్నాడంటే ఎంతకు అమ్మేసినట్టు వాడు? 103 రూపీస్కి అమ్మేసినట్టు. అలా ఎన్ని టేబుల్స్ అమ్మేశాడు? రిమైనింగ్ టేబుల్స్ అంటే మనకి 105 టేబుల్స్ 120లో 105 తీసేస్తే ఇంకెంత ఉంటుంది? సో 15 టేబుల్స్ని ఎంతకు అమ్మేశాడంటే 103 రూపీస్కి అమ్మేశాడు. ఓకే, సో అయితే వీటన్నిటి నుంచి మనం ఏంటి ఫైండ్ చేయొచ్చు? ఎస్పీ ఫైండ్ చేయొచ్చా చేయకూడదా? చేయగలమా చేయలేమా? చేయొచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు ఎస్పీ ఫైండ్ చేస్తున్నాను. ఏం ఫైండ్ చేస్తున్నానమ్మా? ఎస్పీ ఫైండ్ చేస్తున్నాను. సో ఎస్పీ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ మొత్తం 120 టేబుల్స్లో 30 టేబుల్స్, ఒక్కొక్క టేబుల్ ఎంతకు అమ్మాడు? ఓకే, సో ఫస్ట్ 30 టేబుల్స్ ఎలాగ అమ్మాడు? 12 రూపీస్ ప్రాఫిట్కి అమ్మాడు. సో వాడు కొన్నది ఎంత? 110, అంటే 110 కాబట్టి 110కి 12 కలిపి ఎంత? 122. సో ఫస్ట్ 30 టేబుల్స్ ఎంతకు అమ్మాడు అంటే 30 × 122. 30 × 122 అంటే సో 3 2s are 6, 3 2s are 6, 3 1s are 3. సో 3660 రూపీస్కి ఫస్ట్ 30 టేబుల్స్ అమ్మేశాడు. తర్వాత నెక్స్ట్ ఎన్ని టేబుల్స్ అమ్మాడు? 75 టేబుల్స్ అమ్మాడు. 75 టేబుల్స్ ఎంతకు అమ్మాడు? ఒక్కొక్క టేబుల్ ఎంతకు అమ్మాడు? 14 రూపీస్ ప్రాఫిట్. 14 రూపీస్ ప్రాఫిట్ అంటే 110 కదా కొన్నాడు, 110 కొన్నాడు కాబట్టి 14 రూపీస్ ప్రాఫిట్ అంటే ఎంత? 124కి. సో 124కి వాడు అమ్మేసినట్టు. సో 124 ఇంటూ అలా 75 టేబుల్స్ కదా అమ్మాడు. సో 75 × 124, 75 × 124, 124ని 75తో మల్టిప్లై చేస్తే 5 4s are 20, 5 2s are 10 + 2, 5 2s are 10 + 2 12, 5 1s are 5 + 1 6. ఓకే, నెక్స్ట్ 7 టేబుల్ 7 4s are 28, 7 2s are 14 + 2 16, 7 1s are 7 + 1 8. సో 0 0 13 9. సో ఎంతకమ్మా? 9300కి కొన్ని అమ్మేశాడు. ఓకే, తర్వాత మిగిలిపోయినవి అంటే ఎన్ని ఉంటాయి ఇంకా? సో 120 కదా, 120 నుంచి 70 + 30 అంటే ఎంత? 105 తీస్తే ఎంత వస్తుంది? 15 వస్తాయి. ఆ 15 కూడా ఏం చేశాడు? అవి కూడా అమ్మేశాడు. అయితే ఈసారి అమ్మేసినవి ఎలా అమ్మేశాడు? 7 రూపీస్ లాస్కి అమ్మేశాడు. ఎంతకు అమ్మేశాడు? 7 రూపీస్కి లాస్కి అమ్మేశాడు. ఓకే, సో 7 రూపీస్కి లాస్కి అమ్మేశాడు కాబట్టి 115 నుంచి 7 రూపీస్ తీస్తే 115 నుంచి 115 అన్నా 110 నుంచి 7 రూపీస్ తీస్తే ఎంత? 103. సో 103 అంటే 103 × 15. సో 103 × 15 చేస్తే ఎంత? 5 3s are 15, 5 0 5 + 1, 5 1s are 5. సో 1545. సో 3 కలిపి ఎంత కమ్మినట్టు? 5, 6 + 4 10, నెక్స్ట్ 6 + 4 10 15, నెక్స్ట్ 9 + 1 10 13 14. సో వాడు కొన్నది ఎంతకమ్మా? 13,200 కొన్నాడు. ఎంతకు అమ్మేశాడు? మొత్తం టోటల్ ఎస్పీ ఎంత? టోటల్ ఎస్పీ ఎంత? 14,505. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ ప్రాఫిట్ పర్ టేబుల్? ఒక టేబుల్కి యావరేజ్గా అడుగుతున్నాడు. ఒక టేబుల్కి యావరేజ్గా అడుగుతున్నాడు కాబట్టి సో యావరేజ్ ఎలా వస్తుందని చెప్పాను. మొత్తం అన్ని టేబుల్స్ ఎంతకు అమ్మాడు? 14505. అంటే వాడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 14505. సిపి ఎంత? 13200 5. నెక్స్ట్ 0 3 1. అంతే కదా ప్రాఫిట్? 1305 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. సో ఆ ప్రాఫిట్ అనేది టోటల్ ప్రాఫిట్ వాడు అడగలేదు. వాట్ ఈస్ ద యావరేజ్ ప్రాఫిట్ అన్నాడు. టోటల్ ప్రాఫిట్ అడిగాడు అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? 1305 అయింది. మరి యావరేజ్ అంటే ఏమవుతుంది? టోటల్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ 1305. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని?
120. సో 1305/120 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో 1305 120తో 5 టేబుల్లో ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. 5 టేబుల్లో ఏమవుతుంది? ఓకే, 5 టేబుల్లో మీరు క్యాన్సిల్ చేస్తే 5 టేబుల్లో 5 2s are 10, 5 24s are. నెక్స్ట్ ఇక్కడ 5 టేబుల్లో 5 2s are 10, 5 6s are 30, 1s are. ఓకే, నెక్స్ట్ ఇంకా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్లో 3 8s are, 3 టేబుల్లో 3 8s are 24, 3 7s are 21. సో ఎంత వచ్చింది? 87/8 వచ్చింది. సో 87ని 8తో చేస్తే 87ని 8తో చేస్తే 10.8 వస్తుంది ఇంచుమించుగా. ఓకే, 8 10s are 80. ఓకే, సో 8 11s are 88 అంటే 10.8 10.9 ఇంచుమించుగా వస్తుంది. 7 మిగిలిపోయింది. ఓకే, అర్థమైందా? సో 10.8 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్స్ పెద్దగా కనిపిస్తాయి. ఎప్పుడు అన్నీ మనకి చెప్పాను కదా, నవోదయ ఎగ్జామ్కి 15 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ ఇలా లాజికల్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి బేసిక్ క్వశ్చన్స్ ఇస్తే ఎవరైనా చేసేస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో సో ఏవైతే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కొంచెం డిఫికల్ట్గా మీరు ఫీల్ అవుతారో ఆ క్వశ్చన్స్ నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్స్ కూడా డిఫికల్ట్ ఏం కాదు. ఏంటి, క్వశ్చన్ అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ మీరు సాల్వ్ చేస్తే ఈజీగా వస్తాయి. ఓకేనా? తర్వాత క్వశ్చన్ అయితే ఇక్కడ వరకు మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా ప్రాఫిట్ అడగచ్చు, డైరెక్ట్గా లాస్ అడగచ్చు, లేదా లాజికల్గా క్వశ్చన్స్ అడిగి ఏం చేయొచ్చు, ఆ క్వశ్చన్స్ అనేవి ఇవ్వచ్చు. బట్ మనకి ఇవి కాకుండా మరికొన్ని మోడల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్. ఒకవేళ ఇన్ కేస్ అవి ఇచ్చినా ఎలా చేయాలి? సో చూడండి, ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్, ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్. సో మరి గెయిన్ పర్సంటేజ్ ఎలా చేస్తాము? సో గెయిన్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటంటే గెయిన్ పర్సంటేజ్నే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. అదేగా మనం చెప్పుకున్నాము. సో సిపి ఎంత వచ్చింది? సిపి 125. ప్రాఫిట్ ఎంత వచ్చింది? సో 125 కొని 140 అమ్మాడంటే ప్రాఫిట్ వస్తుంది కదా. ఎంత ప్రాఫిట్ వచ్చింది? సో 140 మైనస్ 125 చేస్తే ప్రాఫిట్ తెలుస్తుంది. ఎంత వచ్చింది? 15/125 ఇంటూ 100. ఓకే, ఇది ఫార్ములా. ఓకే, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. మన దగ్గర ఎస్పి ఉంది, సిపి ఉంది. సో అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగితే ఎలా చేయాలి? ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగితే ప్రాఫిట్ ఫైండ్ చేయాలి. ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఎస్పి మైనస్ సిపి చేస్తే ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 చేస్తే మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 25 టేబుల్లో మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో 25 టేబుల్లో 25 4s are 5s are, 5 టేబుల్లో 5 1s are 3s are, 4 3s are. సో 12% ప్రాఫిట్. కానీ ఇక్కడ పర్సంటేజ్ అనే వర్డ్ వచ్చింది. సో పర్సంటేజ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఇది నవోదయలో ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే పర్సంటేజెస్ లేకుండా ప్రాఫిట్ అండ్ లాస్ నవోదయలో ఇస్తారు అని చెప్పి సిలబస్లో క్లియర్గా ఇచ్చారు. బట్ తెలుసుకోవాలి, ఎందుకంటే సైనిక్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇన్కేస్ ఇచ్చినా మీరు ఈజీ క్వశ్చన్సే కాబట్టి మైండ్లో పెట్టుకుంటారని చెప్పింది. ఓకే, తర్వాత ఫైండ్ ద లాస్ పర్సంటేజ్. ఈసారి ఏంటంటే ఇచ్చారమ్మా లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ ఎంత? సో 384 కొన్నాడు, 288 కమ్మేశాడు. ఎక్కువ కొని తక్కువ కమ్మేశాడు కాబట్టి ఏమొస్తుంది? లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది? 384 మైనస్ 288 బై సిపి ఎంత? 384 ఇంటూ 100. ఓకే, చేస్తే 384 నుంచి 288 తీస్తే 96 బై 384 ఇంటూ 100. ఓకే, 96 టేబుల్లో 96 1s are, 96 4s are క్యాన్సిల్ అయిపోతుంది. 96 1s are, 96 4s are. 4 టేబుల్లో 4 1s are, 4 25s are. సో 25% లాస్. 25% లాస్ అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది.
ఓకే, ఇలా ఈ ఫార్ములాస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. లాస్ బై సిపి ఇంటూ 100, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? లాస్ బై సిపి ఇంటూ 100. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటి, ఇక్కడ పర్సంటేజెస్ అనేవి మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు. దేనికి? నవోదయకి. కానీ మీరు అందరూ సైనిక్ కూడా రాస్తారు కాబట్టి ఈ మోడల్ కూడా ఒకవేళ ఇచ్చినా మీరు చేయాలనే ఉద్దేశంతో ఈ మోడల్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇందులో ఇంకో క్వశ్చన్ చెప్తే ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ మీకు అయితే ఈ టాపిక్ అయిపోయినట్టే. ఓకే, అయితే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ ఫైండ్ చేయడానికి మరికొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో అవేంటంటే ఎస్పి ఫార్ములా 100 మైనస్, ఎస్పి ఫార్ములా ఏంటి? 100 మైనస్ ప్రాఫిట్ బై 100 మైనస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి. 100 మైనస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి. ఓకే, ఇది ఎస్పి ఒక ఫార్ములా. ఓకే, తర్వాత ఎస్పికి ఇంకో ఫార్ములా. ఎస్పికి ఇంకో ఫార్ములా ఏంటి? 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి. ఓకే, అలాగే సిపి అడిగితే సిపి ఈజ్ ఈక్వల్స్ టు 100 బై 100 మైనస్ ప్రాఫిట్ ఇంటూ ఎస్పి. అలాగే సిపి అడిగితే 100 బై 100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పి. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని ఎలా చేయాలనేది మీకు మోడల్ 3లో చెప్పాను, అవునా? అయితే ఈ ఫార్ములాస్ లేకుండా కూడా మనం ఆన్సర్ చేసేయచ్చు అని కూడా చెప్పుకున్నాం. ఓకే, ఈ ఫార్ములా బేస్డ్ మోడల్ 3 ఇవి కూడా ఒకవేళ ఇన్ కేస్ ఇస్తే ఎలా చేయాలి అనేది ఒక 2 క్వశ్చన్స్. ఓకే, ఈ ఫార్ములాస్ మొత్తం 4 ఫార్ములాస్ ఉంటాయి. ఎస్పి ఫార్ములా ఏంటంటే 100 మైనస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి. ఎస్పి ఫార్ములా ఇంకోటి 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి. అదే సిపి ఫార్ములా ఏమవుతుందంటే సిపి ఈజ్ ఈక్వల్స్ టు 100 బై 100 మైనస్ ప్రాఫిట్, ఎందుకంటే ఇక్కడ ఇంటూ అటువైపు వస్తే డివైడెడ్ బై అయిపోతుంది. 100 బై 100 మైనస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పి. ఇది సిపి వచ్చేసరికి 100 బై 100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పి. అలా ఈ 4 ఫార్ములాస్ నుంచి క్వశ్చన్స్. ఆ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు ఇవి. ఈ ఫార్ములాస్ యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు. అయితే ఈ ఫార్ములాస్ యూజ్ చేయకుండా నేను చెప్తాను ఇప్పుడు. ఏంటమ్మా? ఈ ఫార్ములాస్ యూజ్ చేయకుండా నేను చెప్తాను ఇప్పుడు. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి అయితే కాదు, ఫార్ములాస్ యూజ్ చేయకుండా చెప్తాను, ఈజీగా చెప్పేస్తాను వీటిని ఎలా చేయాలనేది. ఓకే, చూడండి. రామ్ పర్చేస్డ్ ఏ బైసికల్ ఫర్ 1620 rupees and sold it a profit of 8%. Find the selling price of the bicycle. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? పర్చేస్డ్ అంటే ఏంటి? సిపి ఇచ్చారు. సిపి ఎప్పుడు కూడా మనం ఏమనుకోవాలి అంటే 100% అనుకోవాలి. సిపి 100% ఇజ్ ఈక్వల్ టు 1620. తర్వాత ఏమొచ్చింది దానికి? ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 8% ప్రాఫిట్ వచ్చింది. 8% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ 8% కాబట్టి ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ సిపి పర్సంటేజ్ కలిపితే వచ్చేదేంటి? 108% అనేది ఏమవుతుంది? ఎస్పీ అవుతుంది. కాబట్టి వాడు ఎస్పీ ఎంత అడిగాడు? ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బైసికల్ అంటే 108% వాల్యూ మీరు ఫైండ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ ఫార్ములా యూజ్ చేసి చేయవసరం లేదు. ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఎస్పీ ఫార్ములా ఏమి యూజ్ చేయాలి? 100 మైనస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి అనే ఫార్ములా యూజ్ చేసి 100 మైనస్ ప్రాఫిట్ పర్సంటేజ్ 8 బై 100 ఇంటూ సిపి ఎంత ఇచ్చాడు? 1620 ఇచ్చాడు. కాబట్టి అలా యూజ్ చేయాలి. సో అవన్నీ వేయవసరం లేదు, సింపుల్గా ఇలా చేసేయచ్చు. సిపి ఎంతమ్మా? సిపి ఎప్పుడు కూడా 100% అవుతుంది. 100% వాల్యూ ఎంత? 1620. 100% వాల్యూ ఎంత? 1620. ఓకే, సో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 100కి 8% కలిపితే 108% అనేది ఏమవుతుంది? ఎస్పీ. ఇప్పుడు ఎస్పీ అడిగాడు కాబట్టి 108% వాల్యూ ఫైండ్ చేసి సరిపోతుంది. సో మరి 108% వాల్యూ మనకు కావాలి అంటే ఎలా వస్తుంది? క్వశ్చన్ మార్క్ ఆపోజిట్గా ఉన్నది డినామినేటర్లో, మిగతా 2 మల్టిప్లై చేసి న్యూమరేటర్లో చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 0కి 0 లేదా? ఓకే, 10 కదా ఉండిపోయింది. ఓకే, సో ఇప్పుడు 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్లో 2 5 2 టేబుల్లో 2 54 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ అవదు కాబట్టి 54ని 162తో మల్టిప్లై చేయాలి. సో 162 ఇంటూ 54 చేసి బై 5 చేయాలి. సో 4 2 8 4 6 4 1 4 ప్లస్ 2 4 ప్లస్ 2 6. ఓకే, నెక్స్ట్ 5 టేబుల్లో 5 2
10, 6 5s are 30 plus 1, 31, 3, 5 1s are 5 plus 3, 8, 8, 4, 7, 8. So 8 7 4 8, 8 7 4 8 దేంతో డివైడ్ చేయాలి? 8 7 4 8 ని 8 7 4 8 ని దేంతో డివైడ్ చేయాలి? 5 తో డివైడ్ చేయాలి. 5 టేబుల్లో మీరు చూసుకుంటే ఓకే 5 టేబుల్లో 5 17s are 85, 85 అంటే ఇంకెంత మిగిలిపోయింది? 2, 24. 5 టేబుల్లో 5 4s are 20, 4 మిగిలిపోయింది. 5 9s are 45, ఇంకెంత మిగిలిపోయింది? 3 మిగిలిపోయింది. 5 టేబుల్లో 3 ఎప్పుడు వస్తుంది? 6 అంటే 0.6, 1749.6. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, క్యాలిక్యులేషన్స్ కేర్ఫుల్గా చేయాలి. తర్వాత క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, సిపిఎఫ్ ఆర్టికల్. సిపి ఎంత ఇచ్చారు? సిపి ఎంత ఇచ్చారు? సిపి ఎంతమ్మా? 100% ఈజ్ ఈక్వల్స్ టు 1440. అయితే ఈసారి లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? 15% లాస్ వచ్చింది. 15% లాస్ వచ్చిందంటే ఎస్పీ ఎంత అవుతుంది? 100 నుంచి 15% తీసేస్తే 85% అనేది ఎస్పీ అవుతుంది. ఆ ఎస్పీ అడుగుతున్నారు. 85% వాల్యూ మీరు ఫైండ్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో 85% వాల్యూ కావాలి కాబట్టి క్వశ్చన్ మార్క్ ఆపోజిట్గా ఉన్నది డినామినేటర్లో 100, 85 ఇంటూ 1440, 85 ఇంటూ 1440, జీరోకి క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ 5 టేబుల్లో 5 17s, 5 2s, 2 టేబుల్లో 2 1s, 2 72s కాబట్టి 17 ఇంటూ 72, 72 ఇంటూ 17. సో 7 టేబుల్లో 7 2s 14, 7 7s 49 ప్లస్ 1 50. నెక్స్ట్ 1 టేబుల్లో 1 2 2 4, 1 2 2 4. సో 1 2 2 4 అంటే ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. సో ఇలా ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్, ఇలా ప్రాఫిట్ లాస్ పర్సంటేజెస్ ఇలా చేయడము ఇలా అడుగుతాడు. అయితే ఇందులో లాస్ట్లో చెప్పినవి అయితే నవోదయకు అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు, బట్ స్టార్టింగ్లో చెప్పిన 5 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు 5 క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నవే చెప్పాను, అంటే మీడియం లెవెల్ అబోవ్ మీడియం లెవెల్ క్వశ్చన్సే నేను చెప్పాను. ఓకే, సో మీకు డైరెక్ట్గా ఇచ్చే క్వశ్చన్స్ బేసిక్స్ నుంచి అన్నీ కూడా మొత్తం మీకు 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ 30 క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారు. క్వశ్చన్ని బాగా చదివి అర్థం చేసుకొని ఆన్సర్స్ చేయడం చేయండి. అయితే ఈ 30 క్వశ్చన్స్ మీకు ఇచ్చిన మెటీరియల్లో మోడల్ 1లో ఉన్న క్వశ్చన్స్. సో ఈ మోడల్ 1లో ఉన్న క్వశ్చన్స్ అందరూ కూడా కంప్లీట్గా అన్నీ చేయాలి. చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు నవోదయకి చేయగలుగుతారు. ఓకే, అర్థమైందా? సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి జేఎన్వికి ఇస్తారు. అదేవిధంగా లాస్ట్ చెప్పిన 2 మోడల్స్ కూడా సైనిక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. జేఎన్వికి ఇచ్చిన మీరు చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ జేఎన్విలో ఆ 2 టైప్ ఆఫ్ మోడల్స్ని కూడా మీకు యాడ్ చేసి చెప్పాను. ఓకే, సో నవోదయకి సో ఒక టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. లాస్ట్ రివిజన్ కింద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. సో ఇంకా ఎగ్జామ్కి దగ్గరగా వచ్చేసాం కాబట్టి మనం ఏం చేయాలి? మొత్తం టాపిక్స్ వైజ్ ప్రిపేర్ అవ్వాలి. గ్రాండ్ టెస్టులు రాసి గ్రాండ్ టెస్ట్లో మిస్టేక్స్ని కూడా ఓవర్కమ్ చేస్తూ మంచి మార్క్స్ తెచ్చుకునేలాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.